ప్రియాతి ప్రియమైన దేవుని వాళ్ళరా, మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేటి కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుల వారి దివ్యమైన నామంలో పరిశుద్ధమైన నామానికే, ప్రశస్తమైన నామానికే వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చినైనా మీ వాక్యాన్ని ధ్యానింపచేయడానికి, మహింపరచడానికి, దాన్ని అనుసరించడానికి, మాకు బోధపడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానంతో పాటు మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి గ్రహింపగల మనస్సును దయచేసి చెబుతున్న నేను, గ్రహిస్తున్న వారు మీ వాక్య ప్రకారంగా నడుచుకునే ధన్యతను మా జీవితాల్లో ఇస్తారని వేడుకుంటూ మా ప్రభువు ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మరొకసారి దేవుడు మనకు వాక్యాన్ని వినిపింప చేయడానికి ఇచ్చిన కృపని బట్టి, సమయాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి నా తరఫున మీ తరఫున కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక భాగాన్ని అనగా దేవుణ్ణి ఎవరు ఆరాధించాలి, సృష్టి, నరుడా లేకపోతే దేవదూతల అన్న అంశంలోనే, ఆ సిరీస్లోనే మరి ఈరోజు 4వ భాగాన్ని చూసుకుందాం. మరి మొదటి 3 భాగాల్లో ఒక సారాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ సృష్టిని చేశాడు దేవుడు, దేవదూతల్ని చేశాడు, సృష్టిలో ప్రతి జీవిని చేశాడు, మనిషిని కూడా చేశాడు. అయితే సృష్టి దేవుణ్ణి ఆరాధిస్తుంది, సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, దేవదూతలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. కేవలం మనిషి మాత్రం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాడని తెలుసుకున్నాం. తర్వాత ఎలా ఆరాధించాలి దేవుణ్ణి అని చూసుకుంటే, మరి యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాలని, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని గడిచిన భాగంలో చూసుకున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఆయన ఏ విధంగా ఆరాధించాడు దేవుణ్ణి, ఏం చేసి దేవుణ్ణి మహిమపరిచాడో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు మరి కొంతమంది భక్తుల్ని కూడా చూసుకున్నాం. అబ్రహాము గారిని, దావీదు గారిని, వారి యొక్క జీవితాల్లో దేవుణ్ణి ఏ విధంగా మహిమపరిచారంటే కొన్ని పనులు చేయడం ద్వారా, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా, అనగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం ద్వారా ఏం చేశారంటే దేవునిని ఆరాధించారు, దేవునిని మహిమపరిచారు, ఘనతను తీసుకుని వచ్చారు. కనుక ఇది గడిచిన భాగాల్లో మనం చూసుకున్నాం క్లుప్తంగా. అయితే ఈరోజు కూడా దానికి కొనసాగింపుగా, అంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అన్న అంశంతో పాటు ఎక్కడ ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి అన్న దాన్ని ఈరోజు చూసుకుందాం ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మరి నేటి దినాల్లో చాలామందికి కలిగి ఉన్న ప్రశ్నల్లోని అంశాలని మనం ఎన్నుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొన్ని సందేహాలు ఉంటాయి వాక్యం చదువుతున్నప్పుడు, లేదంటే వాక్యం వింటున్నప్పుడు. ఆ సందేహాలు మరి కొంతమంది అప్పటికప్పుడు ప్రశ్నలు వచ్చినా మరి మర్చిపోవడం జరుగుతుంది. దాన్ని అడగలేని వారు కొంతమంది, అడిగితే ఏమవుతుందో, ఏమనుకుంటారో. కనుక ఇలాంటి ప్రశ్నల్లో నుంచి పుట్టిన కొన్ని ఆ ప్రశ్నలనే అంశంగా సెలెక్ట్ చేసుకొని మరి మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. మరి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అన్న ప్రశ్న అందరికీ ఉంటుంది. కనుక గడిచిన భాగంలో దానికి ఒక 80% ఆన్సర్ ఇచ్చేసాం. ఇంకా 20% ఈరోజు చూసుకుందాం. అలాగే ఎక్కడ ఆరాధించాలో అది కూడా చూసుకుందాం ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మనం ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అన్నప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అన్న ప్రశ్న కూడా మనలో వస్తుంది. అది కూడా చూసుకుందాం, అది కూడా వచ్చే భాగంలో చూసుకుందాం, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి. అయితే ఈరోజు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి అన్న దాన్ని కొంచెం వివరణాత్మకంగా మనం ఒకసారి చూసుకుందాం ప్రియమైన వాళ్ళరా ఈరోజు. ఎందుకంటే మనం ఆరాధించడానికే సృష్టింపబడ్డామన్న సంగతిని మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, మన శరీరంలో దేవుడు ఆత్మను ఉంచినంత వరకు కూడా మనం ఏది గుర్తుంచుకోవాలి అంటే ఆయనకు మహిమ తీసుకురావడానికే మనల్ని సృష్టించుకున్నాడు, ఆయనను స్తోత్రించడానికే, స్తుతులు చెల్లించడానికే మనల్ని కలగజేశాడు, సృష్టించాడన్న సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. కనుక ఎలా ఆరాధించాలి,
ఒకసారి చూద్దాం. మన అందరికీ తెలిసిన వాక్య భాగమే, గడిచిన వారం కూడా చూసుకున్నాం. ఈ వారం కూడా అదే వాక్య భాగంతో స్టార్ట్ చేద్దాం ప్రియమైన వాళ్ళరా. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానిద్దాం ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ దేవుడు ఆత్మ, దేవుడు అనగానే ఆత్మని చెబుతూ ఆ రహస్యాన్ని కూడా చెబుతూ ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్న వాక్యాన్ని గడిచిన వారం కూడా చూసుకున్నాం. ఈ వారం కూడా దాన్ని చూసుకుని ఇంకొంచెం ముందుకు వెళదాం వివరణాత్మకంగా. ఆత్మతోనూ సత్యముతోనూ అనగానే ఆత్మ సహాయముతో అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మన వ్యక్తిగత జీవితాలలో, సత్యముతో అనగానే వాక్యముతో అని చూసుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా దేవుడు సెలవిస్తున్న మాట, నీ వాక్యమే సత్యము. అంటే దేవుడు మనకు అందించిన వాక్య భాగంలో, లేదంటే దేవుడు మన జీవితాల్లో ఆయన ముందుగానే మన కోసం ఎరిగి రాయించిన వాక్య భాగాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటూ వాక్య ప్రకారంగా బ్రతకడమే దేవుణ్ణి ఆరాధించడము. అర్థమవుతుందండి? దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటున్నాడు దేవుడు. ఎలా ఆరాధించమంటున్నాడు? ఆత్మ సహాయము. ఎలా ఆరాధించమంటున్నాడు? వాక్యము ప్రకారంగా, వాక్యంతోనూ అంటే సత్యముతోనూ ఆత్మతోనూ. ఈ ఆత్మ నడిపింపుతో మన వ్యక్తిగత జీవితాల్లో మనము దేన్ని అనుసరించి నడుచుకోవాలి? వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అంటే బ్రతకాలి. బ్రతకాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతికాడా? బ్రతికాడు. బ్రతికాడు అంటే ఆయన ఏం చేశాడు? పని చేశాడు, అంతే కదా, క్రియలు చేశాడు. గడిచిన వారంలో కూడా చూసుకున్నాము. అయితే మరొకసారి కూడా ఇది చూసుకున్నాం. ఇది ఇలానే పెట్టుకొని యోహాను సువార్తలోనే 17వ అధ్యాయము 4వ వచనాన్ని మరొకసారి మనం ధ్యానించుకుందాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్య ప్రకారంగా బ్రతికాడా అంటే అవును, వాక్య ప్రకారంగా బ్రతికాడు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఒకసారి దాన్ని టాలీ చేసుకుందాం. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే వాక్య ప్రకారంగా, సత్యముతోనూ అంటే వాక్య ప్రకారంగా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్య ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించాడు అంటే ఆరాధించాడు. ఎలా ఆరాధించాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహింపరిచాను భూమి మీద అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నాడు అంటే దానికి అర్థం ఏమిటి? ఆయన ఇచ్చిన పనిని నెరవేరుస్తున్నాడు. పని అనగానే క్రియలు, అనగా దేవుని చిత్తము. చూసారా? అంటే దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నాడు? క్రియల ద్వారా, పని ద్వారా. ఇప్పుడు కూడా వాక్య ప్రకారంగా మనం బ్రతకాలి అంటే మనం కూడా ఏం చేయాలి? క్రియలు చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరాధన ఏ విధంగా చేశాడు భూమి మీద? ఆయన కూడా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించిన వాడిలో మొదటి వాడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనిపిస్తాడు. ఆయన ఇష్టమైన కుమారునిగా దేవుణ్ణి సంతోషపెట్టిన వారిలో ప్రథముడిగా మన ముందు కనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు భూమి మీద ఈ శరీరధారిగా ఉన్న వారిలో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఏమని సెలవిస్తున్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పిన ఆయన అది చేయకుండా ఉంటాడా? చేసి చూపించాడేమని? ఆయన కూడా ఆత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో తన జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతించాడు, మహిమపరిచాడు, ఘనపరిచాడు, ఆరాధించాడు. ఎలా? ఆత్మతోనూ సత్యముతోనూ. అదే ఎలా? క్రియలు చేసి పనిని చేసి. అందుకని అంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన పని చేయుటకు, నీవు నాకు ఇచ్చిన పని ఏదైతే ఉందో అది చేయడం ద్వారా తండ్రి నేను నిన్ను మహిమపరుస్తున్నాను, నేను నిన్ను ఘనపరుస్తున్నాను, కీర్తిస్తున్నాను, అంటే ఆరాధిస్తున్నాను. ఏ విధంగా అంటే మనం అనుకున్నట్టుగా మందిరానికి వెళ్ళి ఆయనకు పాటలు పాడి ఆయనను కీర్తించి ఆయన చేసిన మేలులు కొనియాడడమే కాదు ఆయన చేసింది.
ఆయన ఇచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని ఏం చేశాడంట, సంపూర్ణముగా నెరవేర్చి ఆయనకు మహిమ తీసుకొచ్చాడు. అదే ఆరాధన. అంటే ఇప్పుడు కూడా మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలి? ఆరాధించాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? మనం కూడా క్రియలన్నవి చెయ్యాలి. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు క్రియలు చేసి ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాడో ఆత్మ సహాయంతో వాక్య ప్రకారంగా, అలానే మనం కూడా చేయాలి. అదే ఆరాధన. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చెబుతున్నాడు దేవుడు. ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యం అనగానే వాక్యం అని తెలుసుకున్న మనము యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్య ప్రకారంగా ఏ విధంగా ఆయన స్తుతించాడంటే, ఇదిగో నీవు నాకు ఇచ్చిన పనిని తండ్రి నేను నెరవేర్చి నిన్ను మహిమపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను అంటున్నాడు. కనుక ఇంకొక క్వాలిఫికేషన్ కూడా చెప్తున్నాడు దేవుడు అక్కడ. దీంతో పాటు ఏముండాలో కూడా చెప్తున్నాడు. అంటే చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడమే ఆరాధనగా దేవుడు మనకి ఇక్కడ రాయిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి నోటి మాట ద్వారా మనకి బయలుపడుతుంది. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాళ్ళకు ఉండాల్సిన ఒక క్వాలిఫికేషన్ కూడా చెప్తున్నాడు దేవుడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? యథార్థంగా ఉండాలి. గడిచిన వారం కూడా చూసుకున్నాం ఈ భాగాన్ని. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకొంచెం లోతుల్లోకి వెళితే యథార్థత అనగానే వేషధారణ లేని బ్రతుకు, వేషధారణ లేనటువంటి హృదయము, అంటే నటన లేనటువంటి హృదయం, నటించకుండా ఉన్నటువంటి హృదయం. అంటే బయటికి ఒకటి లోపలికి ఒకటి ఉంచుకునేది కాదు. యథార్థత అంటే లోపల హృదయంలో ఏది ఉందో బయటికి కూడా అదే ప్రదర్శించడం, హృదయంలో నిండుకున్న దాన్నే బయటికి తెలపడం. ఇది వేషధారణ అనరు, దీన్ని యథార్థత అంటారు. కానీ దేవునికి నచ్చనిది వేషధారణ బ్రతుకు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్న కాలంలో ఈ శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ సద్దుకయ్యులు కానీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళు లోపల ఒకటి పెట్టుకొని ఆయన్ని బయట ఒకటి అడిగేవారు. వాళ్ళ హృదయం అంతా వేషధారణతో నిండి ఉండేది. ఎప్పుడు కూడా 10 మందిలో పబ్లిక్లో వాళ్ళు పబ్లిసిటీ కావాలని కోరుకున్నారే తప్ప దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, దేవుని ఎదుట మేము యోగ్యంగా కనపడాలన్న శుద్ధ హృదయంతో హృదయపూర్వకంగా దేవుని ఆరాధించిన వారు కాదు వాళ్ళు. ఒక పరిసయ్యుడు సుంకరి విషయానికి వస్తే మనకు తెలుసు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు సుంకరి, పరిసయ్యుడు కూడా ప్రార్థిస్తాడు. ఇలా పరిసయ్యుడు సుంకరి ప్రార్థించినప్పుడు ఏ ప్రార్థన ద్వారా నీతిమంతునిగా దేవుడు తీరుస్తాడంటే సుంకరి ప్రార్థన. ఎందుకు? వేషధారణ లేదు, హృదయపూర్వకంగా యథార్థంగా ఆయన నేను పాపిని ఒప్పుకుంటాడు. నేనేం నీకు చేయలేదు ప్రభువా, నేను ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు ధైర్యం లేదు, అంత పాపిని అని హృదయపూర్వకంగా తన యొక్క పాప స్థితిని గుర్తిస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతునిగా తీరుస్తాడు. అది మరి పరిసయ్యుడైతే ఏం చేస్తాడు? దేవా నీకు నేను 10వ వంతు చెల్లిస్తున్నా, నీకు ప్రతి దాంట్లో కూడా నీకు 10వ భాగాలు ఇస్తున్నా, నేను ఇంత గొప్పగా బ్రతుకుతున్నా అని తన వేషధారణ తత్వాన్ని బయట పెట్టాడు. అంటే 10 మందిలో నేను చేసే ప్రార్థన వినబడితే ఈయన ఎంత గొప్పవాడు అని అనుకోవాలన్న భావనతో, అందరూ వినాలన్న భావనతో ఏం చేస్తాడో తెలుసా? 10 మందికి వినపడేలా ప్రార్థన చేస్తాడు. తండ్రి నీకు అది ఇస్తున్నా, తండ్రి నీకు ఇది ఇస్తున్నాను. కానీ దేవుడు ఈయన్ని తృణీకరించాడు, ఈయన అంగీకరించలేదు, ఈయన నీతిమంతుడిగా తీర్చబడలేదు. అంటే వేషధారణ అన్నది దేవునికి నచ్చదన్నమాట. యథార్థంగా ఉండాలంట క్వాలిఫికేషన్. దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మతోనూ సత్యముతోనూ, బాగానే ఉంది. అయితే అలా ఆరాధించే వాళ్ళకుండా ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే యథార్థత, అనగా వేషధారణ నటన లేనటువంటి హృదయం మనకు కలిగి ఉండాలి. హృదయపూర్వకంగా ఆరాధించాలని గడిచిన వారిని చూసుకున్నాం. ఇప్పుడు అందులోనే కొనసాగింపుగా ఏం చూసుకుంటున్నామంటే యథార్థత అనగానే వేషధారణ లేనటువంటి హృదయం దేవునికి కావాలి. నటించే హృదయం దేవునికి వద్దు. ఎందుకంటే లోపల ఒకటి ఉన్నది, బయట ఒకటి ఉంటుంది. నటన అంటే అదే.
ఇప్పుడు ఒక పాత్రధారి ఉన్నాడు అనుకోండి, వాస్తవానికి ఆయన వ్యక్తి వేరే, కానీ ఒక పాత్రను ధరిస్తున్నప్పుడు ఆ పాత్రలాగా కనిపిస్తాడు. దాన్ని నటన అంటారు, దాన్ని వేషం వేసుకుంటాడు. ఆ వేషం మనకందరికీ తెలుసు కదా. రోడ్డు మీద ఒక ముసలాయన నిలబడతాడు, గాంధీ గారి లాగా కట్టి పట్టుకొని ఆ కలర్ పూసుకొని నిలబడతాడు. వాస్తవానికి ఆయన గాంధీ గారు అంటే కాదు. మరి ఏంటంటే అది నటన, వేషధారణ. అలాంటి బ్రతుకు నిజ జీవితంలో మనకు కలిగి ఉండకూడదు. అలాంటి హృదయం మనకు ఉండకూడదు. అలాంటి హృదయం ఉండకుండా ఏ హృదయం ఉండాలి అంటున్నాడు దేవుడు? యథార్థమైన హృదయం. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారికి ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటున్నాడు దేవుడు? యథార్థంగా ఆరాధించే వాళ్ళు నాకు కావాలి. అట్టి వారే నేను వెతుకుచున్నాను, అలాంటి వారినే నేను దృష్టిస్తున్నాను. ఎవరైతే నాకు అలాంటి ఆరాధన చేస్తారో ఆత్మతో సత్యంతో, అలాంటి వారు యథార్థంగా జీవించాలి, యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా ఉండి ఆరాధించాలంట దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుసుకుంటున్న మనము ఇది కూడా తెలుసుకోవాలి. ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యథార్థంగా ఉండాలి. వేషధారణ బ్రతుకు మనం బ్రతకకూడదు. ఒకనాడు బ్రతికినటువంటి ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు ఏ విధంగా దేవుని ఎదుట వేషధారణ తత్వాన్ని కలిగి ఉన్నారో, దేవుని ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని శోధించేవాళ్ళు. దేవుని ఎదుటేమో నీతిమంతులుగా, ప్రజల మధ్య నీతిమంతులుగా కనపడాలని ఏం చేసేవారంటే, మేము అన్నీ చేస్తున్నాం, దేవునికి అన్నీ చేస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులం అనుకుంటున్నారు వాళ్ళు. వేషధారణ బ్రతుకు, కానీ లోపల మాత్రం యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎప్పుడెప్పుడు పట్టుకుందామా, ఎప్పుడెప్పుడు సిలువేద్దామా అన్న ఆలోచనలు కలిగి ఉండేవాళ్ళము. అనగానే హృదయములో ఒకటి బయట ఒకటి పెట్టేది వేషధారణ బ్రతుకు, నటించే బ్రతుకు. దేవుడు కోరుకుంటున్నది అలాంటి వారి ద్వారా నాకు ఆరాధన వద్దు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారికి ఉండవలసిన లక్షణమే యథార్థత. అట్టి వారిని నేను కోరుతున్నాను అని చెబుతున్నాడు దేవుడు. ఓకే, ఇప్పుడు మళ్ళా 24 వచ్చినాన్ని మనం ఒకసారి మళ్ళీ చూసుకుంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్న మాటకి ఏం చూసుకున్నాము? ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన వ్యక్తిగత జీవితాల్లో వాక్య ప్రకారంగా బ్రతకాలి అనగానే ఏం చేయాలంట? క్రియలు చేయాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వాక్య ప్రకారంగా ఏదైతే పనులు దేవుడు ఇచ్చాడో అది చేశాడు ఆయన. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? మనం కూడా క్రియలు చేయాలనే దేవుని ఆలోచనకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏ విధంగా క్రియలు చేసి సంపూర్ణంగా దేవుని మహిమపరిచాడో మనకు కూడా క్రియలు ఇచ్చాడు. ఏం క్రియలు ఒక్కసారి చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏంటంటే మనము వాటి యందు నడుచుకొనవలనని ముందుగా దేవుడు కొన్ని సత్క్రియలు చేసి పెట్టాడంట మన కోసం, మనము చేయాలని. ఆ సత్క్రియలు చేస్తే దేవునికి ఏం కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు సత్క్రియలు చేశాడా? అవును. ఆయన చేయడం ద్వారా దేవునికి ఏం కలిగింది? మహిమ. అనగా దేవుడు ఆరాధించబడుతున్నాడు. వేటి ద్వారా అంటే సత్క్రియల ద్వారా. అవే వాక్య ప్రకారంగా మనం నడుచుకోవడం అంటే. ఆత్మతోనూ సత్యముతోనూ అనగానే వాక్య ప్రకారంగా బ్రతకాలి అంటే పనులు చేయాలి, అనగా క్రియలు చేయాలి. ఆ క్రియలు యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితకాలంలో చేసి ఆరాధించాడు. మన పరిస్థితి ఏంటంటే ఆలోచిస్తే మనము కూడా దేవుణ్ణి ఎలా ఆరాధించాలని దేవుడు రాయిస్తున్నాడంటే, మీకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మీరు చెయ్యాలి. అవి చేస్తే నన్ను మీరు మహిమపరుస్తారు, అది చేస్తే నన్ను మీరు ఆరాధిస్తారు, అవి చేస్తే నాకు ఘనత వస్తుంది, కీర్తి కలుగుతుంది అంటున్నాడు. అర్థమైందండి ప్రియమైన వాళ్ళరా? చూడు, ఇలా ఆరాధించాలంట దేవుణ్ణి. ముందుగానే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కూడా ఆయన ముందుగానే రాయించాడు బైబిల్లో. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు భూమి మీదకి. తన వంతు దేవుడు ఏదైతే తన వంతు క్రియలు చేయాలని ఆయన పట్ల రాయించాడో అదంతా కూడా సంపూర్ణంగా నెరవేర్చి తన జీవితాంతం దేవుడిని మహింపరిచాడు యేసుక్రీస్తు ప్రభువు. మనకు అంతకంటే ఎక్కువ ఆయుష్ ఇచ్చాడు దేవుడు.
యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాల కాలంలో ఆయన భూమి మీద బ్రతికిన కాలం అంతా కూడా కలిపితే 33.5. మరి మన పరిస్థితి ఏంటంటే ఒక్కొక్కరికి 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు కూడా వచ్చేసాయి. మరి ఆయన కంటే ఎక్కువగా ఎవరు ఆరాధించాలంటే మనమే ఆరాధించాలి యేసుక్రీస్తు వారి కంటే. ఎందుకంటే ఆయుష్ ఆయన కంటే ఎక్కువ మనకి ఇచ్చాడు, ఆయన కంటే ఎక్కువ సమయాన్ని మనకి ఇచ్చాడు, ఆయన కంటే ఎక్కువ సదుపాయాలు మనకి ఇచ్చాడు, ఆయన కంటే ఎక్కువ టెక్నాలజీ మనకి ఇచ్చాడు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది ఆనాటికి ఈనాటికి. మరి ఆరాధన కూడా పెరగాల వద్దా చెప్పండి? ఏ వసతులు లేనప్పుడు, ఏ సదుపాయాలు లేనప్పుడు ఆయనకిచ్చిన పని సంపూర్ణంగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తే, అన్ని సదుపాయాలు, అన్ని రకాల టెక్నాలజీ వండుకొని అన్నీ మన చుట్టూ ఉన్నా కూడా మరి దేవుణ్ణి మనం ఆరాధించాలా వద్దా? ఈరోజు ఆరాధించాలి, అన్నిట్లోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియమైన వాళ్ళ ఎలా చూసుకుంటున్నాం అదే ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలా ఆరాధించే వాళ్ళకు మొట్టమొదటగా యథార్థత ఉండాలి. అలాగే ఏమని రాయించాడంటే దేవుడు ముందుగా మన కోసం కొన్ని సత్క్రియలు చేయాలి. మీరు యేసుక్రీస్తు ప్రభుల వారిలా సత్క్రియలు చేస్తే నాకు మహిమ వస్తుంది. అలా మీరు కూడా సత్క్రియలు చేసినట్టయితే మీ ద్వారా నేను మహిమపరచబడతాను, మీ ద్వారా నేను కీర్తించబడతాను, మీ ద్వారా నేను ఆరాధింపబడతాను. కాబట్టి క్రియలు చేయాలి. జీవితంలో బ్రతకడం అంటే, వాక్య ప్రకారంగా బ్రతకడం అంటే ఏమని అర్థమైపోయింది మనకు? క్రియలు చేయాలి. ఒకనాడు యేసుక్రీస్తు చేసిన లాంటి క్రియలు మనం కూడా చేయాలి. అదే ఇంకా ఏమని చెప్తున్నాడో చూడండి. ఆయన ఏమని రాయించుకుంటున్నాడు తన గ్రంథంలో మన కోసం. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం ఒకసారి చూసుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తుల ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రియమైన వాళ్ళరా, సత్క్రియలు చేయాలని మనకు ముందుగానే నిశ్చయించి పెట్టిన దేవుడు, సిద్ధపరిచి పెట్టిన దేవుడు ఏమని ఆశిస్తున్నాడో తెలుసా? మెయిన్గా మీరు నా ముందు చేయాల్సిన పని ఏంటంటే, నాకు మీరు చేసి పెట్టి నాకు ఘనత తీసుకురావాల్సిన పని, కీర్తి తీసుకురావడానికి చేయాల్సిన పని ఏంటంటే, మీరు మొట్టమొదటిగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండండి. పరిశుద్ధులుగా ఉండండి అంటే పరిశుద్ధులుగా ఉండాలి, మేము పవిత్రులుగా ఉండాలి అని అనుకుంటే సరిపోతుందా? మేము నిర్దోషంగా ఉండాలి అంటే సరిపోతుందా? మరి ఏం చేయాలి? పరిశుద్ధుడుగా ఉండాలంటే దానికి తగిన క్రియలు చేయాలి. నిర్దోషిగా నిరూపణ జరగాలంటే దానికి మన వైపు నుంచి ఉన్న క్రియలే అందుకు సాక్ష్యం ఇస్తాయి మన పట్ల. పరిశుద్ధుడు అంటే పరిశుద్ధమైన క్రియలు చేసేవాడిగా ఉన్నప్పుడే పరిశుద్ధుడు అన్న ట్యాగ్ లైన్ వస్తుంది. మరి నిర్దోషి అని ఎప్పుడు అంటామంటే ఏ దోషము చేయని వాటిని నిర్దోషి అని అంటారు. దేవుడు మనకి పని చెప్తున్నాడు చూడండి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయమని చెప్తున్న దేవుడు ఆయన ఏమని తన మదిలో జగత్తు పునాది వేయబడక ముందే రాయించుకున్నాడు అంటే, మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలి. ఇందాకనే చూసుకున్నాం, వాక్య ప్రకారంగా బ్రతకాలి అనగానే క్రియలు చేయాలి. సత్క్రియలు అన్నాడు. మరి ఏంటని ఒకసారి ఆలోచిస్తే, మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. ఇవి క్రియల ద్వారానే పరిశుద్ధులని తీర్చబడతాం, క్రియల ద్వారానే నువ్వు నిర్దోషులు తీర్చబడతాం. మనకి ఉదాహరణ ఒకసారి చూసుకుంటే, ఒక ముద్దాయి ఉన్నాడు అనుకోండి, కోర్టులో ఆయన గురించిన వాదాపవాదాలు విన్న తర్వాత ఉన్న సాక్ష్యాధారాలను బట్టి అతను చేసిన నేరానికి తగిన శిక్ష వేయాలి అంటే ఆ సాక్ష్యాధారాలను బట్టి జడ్జి ఏం చేస్తాడంటే తీర్పు రాస్తాడు. ఏమని? ఈ విన్న సాక్ష్యాధారాలను బట్టి ఈ వ్యక్తి ముద్దాయి శిక్షార్హుడు అన్నాడు అనుకోండి, ఆయన దోషి. ఈయన విన్నదాన్ని బట్టి ఈయన నిర్దోషి అని డిసైడ్ చేసేదానికి ఆధారాలు తగినట్టుగా ఉంటే ఈయన నిర్దోషి అని రాస్తాడు. అంటే దేన్ని బట్టి? ఆయన చేసిన క్రియలను బట్టి.
ఆ క్రియలు ఎవిడెన్స్గా అక్కడ చూపిస్తారు. ఆయన మర్డర్ చేశాడు అంటే ఆడ కత్తి దొరికింది అనుకోండి, ఆ వేలు ముద్రలన్నీ ఈయనకి సరిపోయాయి అనుకోండి, అంటే అక్కడ ఏం జరిగింది, ఈయన మర్డర్ చేశాడన్న దానికి ఆధారాలు, సాక్ష్యాలు, క్రియలు రూపంలో అక్కడ జరిగిన దానికి ఆధారాలన్నీ దొరికాయి గనక నేరస్తుడు, దోషి. అదే ఆయన చేయని తప్పు అనుకోండి, అక్కడ సరిపోలేదు అనుకోండి, ఆయన క్రియలను బట్టే ఏమైనా తీర్పు తీరుస్తాడు జడ్జి, నిర్దోషి. కనుక పరిశుద్ధులుగా మనం ఉండాలని దేవుడు ఏం చెప్తున్నాడు, సత్క్రియలు చేయండి, పరిశుద్ధులుగా ఉన్న సత్క్రియలు చేయండి, నిర్దోషిగా ఉండే సత్క్రియలు చేయండి. సత్క్రియలు చేస్తే ఆటోమేటిక్గా మీరు నన్ను ఆరాధించినట్లే. ఆటోమేటిక్గా మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పిన నేను ఏ విధంగా ఆరాధించాలో చెబుతున్నాను. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ఆ విధంగానే ఆరాధించాడు. నిర్దోషిగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు, యథార్థంగా ఆరాధించాడు. కనుక మీరు కూడా నన్ను ఆరాధించాలనుకుంటున్నారు కదా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యథార్థంగా ఉండండి, మొట్టమొదట పరిశుద్ధులుగా ఉండండి, నిర్దోషిగా ఉండండి అని సత్క్రియలను మనకు చూపిస్తున్నాడు దేవుడు. క్రియల ద్వారానే మనం ఏదైనా కూడా నిరూపించబడతామండి. ఒక మాట ఉంటుంది ప్రకటన గ్రంథంలో, ఒక మాటను చూసుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశములోనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. చూడండి ఎంత చక్కని మాట ఉందో. ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను అంటే క్రియల చొప్పునే దేవుడు డిసైడ్ చేస్తున్నాడు, క్రియల చొప్పుననే తీర్పు తీరుస్తున్నాడు. అంటే క్రియల చొప్పుననే దేవుడు చూడండి నీతిమంతుడు కానీ, క్రియల చొప్పునే ఇతడు దోషి అని కానీ, క్రియల చొప్పునే ఈయన పరిశుద్ధుడు అని కానీ, నిర్దోషి అని కానీ తీర్పు తీరుస్తున్నాడు ఇక్కడ. అంటే మన క్రియల ద్వారానే ఇప్పుడు మనం ఏం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అలా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రియలు చేయాలి. అలా క్రియలు చేయాలంటే మనకేం ఉండాలంటే ఆత్మ సహాయం ఉండాలి. అందుకే ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మ సహవాసంతో ఆత్మ నడిపింపుతో మనము సత్క్రియలు చేయాలంట, యథార్థంగా ఉండాలంట, ఆరాధించాలంట. ఆత్మతోనూ సత్యముతోనూ పరిశుద్ధులుగా ఉంటూ నిర్దోషులుగా ఉంటూ అలాంటి ఆ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉన్నదానికి తగిన క్రియలు మన జీవితంలో చేస్తే దేవుణ్ణి మనం ఆరాధిస్తాము. దేవుణ్ణి మనం ఆరాధించినట్లే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిలా. చూసారా, ఒక సత్క్రియ ఒకసారి చూసుకుందాం ప్రియమైన వాళ్ళరా. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ప్రియమైన వర్లరా, ఒకసారి ఈ వచనాన్ని మనం చూసుకుంటే ఇక్కడ ఒక సత్క్రియ మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ సత్క్రియలు దేవుడు రాయించాడు. ఏంటంట, దిక్కులేని పిల్లలను విధవరాలను ఆదరించాలి, పరామర్శించాలంట వారి ఇబ్బందులు. ఇలా చేస్తే దేవుణ్ణి మనం ఆరాధించినట్లే. ఆరాధన అంటే సంఘంలోనికి వచ్చి ఒక అరగంట సేపో గంట సేపో పాటలు పాడి దేవుని స్తుతిస్తే ఆరాధన కాదు. అది ఒక భాగంగా అందులో ఉన్నటువంటి ఒక భాగం, అది అందులో ఒక భాగం మాత్రమే ప్రియమైన వాళ్ళ. అయితే అలా చేయడం మంచిదే, తప్పు కాదు. అయితే అదే ఆరాధన అనుకోవడం మాత్రం మన భ్రమ. దేవుడు సత్క్రియలు చేయమంటున్నాడండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఎలా ఆరాధించాలంటే చూసుకుంటున్నాం. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అలానే ఆరాధించాడు కదా, క్రియలు చేసి సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను భూమి మీద తండ్రి అంటున్నాడు. కనుక అలాంటి సత్క్రియలు దేవుడు మన కోసం రాయిస్తున్నాడు. చూడండి, ముందుగా సిద్ధపరిచాడంట సత్క్రియలు. పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, నిర్దోషులుగా బ్రతకమన్నాడు. అలా బ్రతకాలంటే దానికి తగిన క్రియలు చేయాలి. క్రియల ద్వారానే దేవుడు మహింపరచబడాలి, క్రియల ద్వారానే దేవుడిని ఆరాధించాలి. మనం దేవుడా నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దానికి ఏంటి, రుజువేంటి? బెస్ట్ ఉదాహరణ మనం ఎప్పుడు చెప్పుకునేదే, భార్య భర్తను ప్రేమిస్తోంది అనుకోండి, లేదా భర్త భార్యను ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఏం చేయాలి? ప్రేమిస్తున్నాను అంటే చెబితే సరిపోతుందా?
దానికి తగిన క్రియ ఏదైనా చేస్తే కదా ప్రేమ ఉంది అని నిరూపించుకోవడానికి. ఎప్పుడు ఏమండి మీరంటే నాకు ఇష్టం అండి, ఏమండి మీరంటే నాకు ఇష్టం అండి అని చెబుతూ ఒక పని కూడా ఆ భర్తకు చేసి పెట్టకుంటే ఆయన ఎలా ప్రేమిస్తుందని అనుకుంటాడు? ఇది మనకు అర్థమైతే ఇప్పుడు కూడా దేవుని నేను ఆరాధిస్తున్నాను, తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాను అంటే దానికి ఏంటి రుజువేంటి? క్రియలు చేయాలి. ఒకనాడు చేసిన యేసుక్రీస్తు ప్రభుల వారిలా ఒకనాడు చేసిన శిష్యులు దేవుని ఏ విధంగా క్రియలు చేసి దేవుణ్ణి ఆరాధించారు. కనుక ప్రేమైన వాళ్ళ ఆలోచించుకుందాం. ఇక్కడ సత్క్రియను మనం ఆలోచిస్తే దిక్కులేని పిల్లలను, అనాథలను, విధవరాలను ఏం చేయమంటున్నాడు దేవుడు? వారి ఇబ్బందుల్లో పరామర్శించండి, వారి ఇరుకులో ఉన్నప్పుడు ఆదరించండి. మరి దేవుడిచ్చిన కృపను బట్టి మరి సంఘం ద్వారా మనము ఇంతకుముందు ఆ లాక్డౌన్లో మరి దేవుని కృపను బట్టి బేతెలు ప్రార్థనా మందిరం ద్వారా అంటే ఈ సంఘం ద్వారా మరి 2 సార్లు లాక్డౌన్లో మేము ఈ సంఘం తరఫున మరి బీదలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని, అలాగే కొంచెం ఇబ్బందులు ఉన్న వారికి ఆదరించే కార్యక్రమం, అనాథ పిల్లలకు కూడా వెళ్ళి కొంచెం సహాయం చేయడం జరిగింది. ఈ మాటల స్ఫూర్తితోనే ప్రియమైన వాళ్ళరా. కనుక మనం ఏం చేయాలి? దేవునికి యథార్థమైన భక్తి, నిర్దోషమైన భక్తి ఏదంటే దేవుని ఆరాధించే పద్ధతిని, సత్క్రియను దేవుడు రాయిస్తూ ఇదిగో దిక్కులేని పిల్లలను, విధవరాలను ఆదరించండి, పరామర్శించండి వారి ఇబ్బందుల్లో అని చెబుతూ కింద ఇంపార్టెంట్ ఇంకొక వాక్యాన్ని దేవుడు చెబుతున్నాడు చూడండి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. ఇహలోకం అంటే ఈ లోకంలో ఏముంటుందంటే మాలిన్యం. మాలిన్యం అంటే పరిశుద్ధత అనుకుంటున్నారా? లేదు, అపరిశుద్ధతే అంతా కూడా, అపవిత్రమే అంతా కూడా. అది అంటకుండా చూసుకోవాలంట మనం. అంటే ఈ లోకంలో బ్రతుకుతున్న మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యథార్థులుగా ఉంటూ ఏం చేయాలి? దేవుణ్ణి క్రియల ద్వారా ఆరాధించాలి. ఆ క్రియలు ఈ విధంగా ఉండాలి. దిక్కులేని పిల్లలను, విధవరాలను ఆదరించాలి, పరామర్శించాలి. అంతటితోనే సరిపెట్టుకోకుండా ఇహలోకంలో ఉండేటువంటి మాలిన్యాన్ని నిన్ను నువ్వు అంటకుండా చూసుకుంటే చాలు. చేసిన క్రియ ద్వారా మనం చేస్తున్న క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, కీర్తించబడతాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. నేడు ప్రియమైన వాళ్ళరా, దేవుని ఇలా ఆరాధించాలని, దేవుని ఇది చేస్తే దేవుడు ఆటోమేటిక్గా ఆరాధించబడతాడు, కీర్తించబడతాడు. మీ వెలుగు ఆయన జనుల మీద ప్రకాశింపనీయడే అంటాడు. ఎందుకంటే మీరు చేసే సత్క్రియ ద్వారా నన్ను వాళ్ళు మహిమపరుస్తారు. అయ్యో ఎవరు వీళ్ళు, ఎవరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆదరించారు. మదర్ తెరిసాను ఒకసారి ఆలోచించండి. మొన్ననే మదర్ తెరిసా గారి జయంతి కూడా జరిగింది. ఎలా ఆదరించిందండి ఆమె, ఎలా ప్రేమించింది దిక్కులేని వాళ్ళని, అనాథలను చేరదీసింది, శత్రువుల్ని సైతం ఆమె యొక్క ప్రవర్తన ద్వారా ఏం చేసిందో తెలుసా? వాళ్ళు చంపాలని వచ్చిన వాళ్ళు కూడా ఆమెకి సరెండర్ అయిపోయారు. ఆమె యొక్క ప్రవర్తనను బట్టి ఎక్కడి నుంచి నేర్చుకుందామే? క్రీస్తు మాటలను బట్టి, దేవుని మాటలను బట్టేనండి. ఎవరు ఆమెకు ఆదర్శం? ఎవరు ఆమె సహనానికి ఆదర్శం? ఆమె అహింసా తత్వంతో ఆమె మెలిగిందంటే ఆమెకి ఎవరు ఆదర్శం అండి? బైబిలే, దేవుడు చెప్పిన మాటలే, యేసుక్రీస్తు నడుచుకున్న బాటలే. కనుక ప్రియమైన వాళ్ళు అలా ఆరాధించింది ఆమె దేవుణ్ణి. ఆమెను చంపాలని చూసిన వారు సైతము ఆమె చేసే పనిని చూసి ముగ్ధులైపోయారు అన్నమాట. బీదలను, దిక్కులేని అనాథలను చేరదీసింది. ఎంతోమంది వృద్ధులను ఆమె పోషించింది. ఎక్కడిది ఆమెకు ఆ ధైర్యం? ఎక్కడి నుండి నేర్చుకుంది ఆమె? బైబిల్లో నుంచి, చిన్ననాటి నుంచి ఆమె నేర్చుకున్న తత్వం ఏంటంటే ఇతరులకు పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న దేవుని మాటను ఆదర్శంగా తీసుకున్న శాంతిమూర్తి మరి మదర్ తెరిసా గారు ఎంత చక్కగా దేవుని మాటను నిరూపించి చూపించిందండి. ప్రేమైన వాళ్ళరా, ఎంతోమంది అనాథలను చేరదీసింది, సత్క్రియలు చేసింది. మరి తన్ను తాను పవిత్రపరుచుకుంటూ ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా ఆమె చూసుకుని ఆమె బ్రతికిన దినాలు. అందుకే అంత ఆయుష్ ఇచ్చాడు దేవుడు ఆమె. కనుక ఆలోచించండి, మన ప్రవర్తన, మన యొక్క బ్రతుకులో ఉన్నటువంటి క్రియలు దేవుణ్ణి ఆరాధించేవిగా ఉండాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అలానే ఆరాధించాడు. ఇంకొక సత్క్రియను ఒకసారి చూసుకుందాం ప్రేమైన వాళ్ళారా. మరొక సత్క్రియను చూసుకుందాం. ఇవి కొన్ని మాత్రమే అర్థమైతే మనకి చాలండి. ఇంకా బైబిల్లో దేవుడు ఏ విధంగా మనల్ని ఆరాధించమంటున్నాడు అన్నది అర్థమైపోతుంది.
ఈ మెయిన్ కీ రెఫరెన్స్ లాంటివి. మెయిన్ ఇవి అర్థమైన అంటే మనము దేవుని ఎలా ఆరాధించాలో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనకి. ఒకసారి చూసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అంటున్నాడు. ఆ గుణాతిశయములను ప్రచురించాలంట, అంటే తెలపాలి, ప్రకటించాలి, వివరించాలి. ఎవరివి? దేవుని యొక్క గుణాతిశయాలు. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? నోటితో మాత్రమే చెప్పాలా? క్రియల ద్వారా కూడా చెప్పచ్చు. మరి మదర్ తెరిసా గారు మ్యాక్సిమం అదే చేసింది అనుకుంటున్నాను. ఆమె ఎక్కడ కూడా పబ్లిసిటీ ఇవ్వలేదు, ఎక్కడ కూడా నేను ఇలా చేసిన ప్రకటించుకోలేదు. కేవలం పని చేసుకుంటూ పోయిందంటే, సత్క్రియలు చేసుకుంటూ పోయింది. ఏం చేసింది? దేవుణ్ణి ఆరాధించింది, మహింపరిచింది. 10 మందిలో ఈరోజు ఆమె ఎవరు, ఆమె దేవుడు అంటే మన తండ్రి అయిన దేవుణ్ణి ఎంత గొప్పగా చూస్తారండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈమెకి ఇలాంటి తత్వం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ప్రేమ? అంటే ఆమె ఎవరు అని బ్యాక్గ్రౌండ్ అంతా తోడితే ఈమె దేవుని బిడ్డ, దేవుని భక్తురాలు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమని ఉందంటే గుణాతిశయములను ప్రచురం చేయాలంట. మనం గడిచిన భాగాల్లో చూసుకున్నాం. ఈ ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నాయి. మళ్ళీ ఎలా ప్రచురిస్తోంది ప్రకృతి దేవుని లక్షణాలని, గుణాతిశయములను ఎలా ప్రచురిస్తోంది అంటే వాటికి నోరు లేదంట, భాష లేదంట, పగటికి రాత్రికి, కానీ దేవుని యొక్క కీర్తిని వివరిస్తున్నాయి, ప్రకటిస్తున్నాయంట. అవి అలా చేస్తున్నాయంటే ఏం చేస్తున్నాయని? పని చేస్తున్నాయి, దేవుడిచ్చిన పనిని చేస్తున్నాయి. మనం కూడా ఏం చేయాలి? ప్రచురించాలి గుణాతిశయములను. అంటే కేవలం నోటితో చెప్పడమే కాదు, అలా చెప్పలేని చోట ప్రవర్తన ద్వారానే మనము ఆయన గుణాతిశయాలను ఏం చేయొచ్చు చెప్పండి? ప్రచురించవచ్చు. గుణాతిశయములను మన ప్రవర్తన ద్వారానే తెలపచ్చు అవతల వ్యక్తికి. అంతెందుకు, మనం ఎలా బ్రతుకుతున్నామో మన పక్కింటి అనేది ఆటోమేటిక్ చెప్పేస్తారు. మన గుణాతిశయాలు తెలిసిపోతాయి వాళ్ళకు. మన ప్రవర్తన ఏంటో చూస్తేనే వాళ్ళు చెప్పేస్తారు. కాబట్టి అలా పవిత్ర ప్రవర్తనతో బ్రతకమంటున్నాడు దేవుడు. అలా బ్రతికితే మీరు ఇహలోక మాలిన్యాన్ని అంటించకుండా మీరు బ్రతకగలిగితే అప్పుడు మిమ్మల్ని గుర్తిస్తారు, ఏర్పరచబడిన వారు వీళ్ళంటారు. కాబట్టి మీరు వాక్యం వాళ్ళకి నోటితో చెప్పాల్సిన అవసరమే లే. మీ ప్రవర్తన ద్వారా వాళ్ళు నన్ను గణపరుస్తారు, మీ దేవుడు ఇంత గొప్పవాడా. అలాగే మీరు మీ క్రియల ద్వారా నన్ను మహింపరుస్తారు, కీర్తిస్తారు. చూడండి ఎంత చక్కగా దేవుడు ఎలా ఆరాధించాలో రాయిస్తున్నాడు. దేవుణ్ణంట ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే మనం సత్ప్రవర్తన కలిగిన వారమై పరిశుద్ధమైన ప్రవర్తనలతో బ్రతుకుతూ ఇహలోక మాలిన్యాన్ని మనకు అంటించుకోకుండా దిక్కులేని వారిని, విధవరాలను, అనాథలను చేరదీసి ఆదరించి వారిని పరామర్శించే అలాంటి భక్తిని కలిగి ఉన్నట్లయితే మీరు నన్ను ఆరాధిస్తున్న వారు అవుతారు, నాకు మహిమను తెచ్చిన వారు అవుతారు అంటున్నాడండి. ఒకసారి ఆలోచించుకోండి, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలో మనం ఇప్పుడంతా చూసుకుంటూ వస్తున్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ అనగానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో మనం ఏం చేయమంటున్నాడు? వాక్య ప్రకారంగా బ్రతకమంటున్నాడు. బ్రతకడం అంటే క్రియలు చేయడం. ఎలాంటి క్రియలు? సత్క్రియలు చేయడం. ఎలా చేయాలి అంటే ఆత్మ సహాయంతో చేయాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన క్రియలు లాంటివి ఇవి కూడా ఆదరించాలంట, ప్రేమించాలంట. మన ప్రవర్తన ద్వారా ప్రచురణ చేయాలంట. మన ప్రవర్తన ద్వారా ఆయన గుణాతిశయములను ప్రకటించాలంట. అప్పుడు ఆయన ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడు. అప్పుడు ఆయన ఏం చేయబడతాడు? కీర్తించబడతాడు. కనుక ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి అంటున్నాడు. ఎప్పుడు కూడా మరి పాటలు పాడడం తప్పు కాదండి. నేను ఎప్పుడు అది తప్పని చెప్పట్లేదు. అరగంట సేపు మనం వచ్చి ఆయన గురించి, ఆయన చేసిన మేలుని గురించి కొనియాడుతాం, అది తప్పు కాదు. అయితే దాన్ని ఆరాధనగా అనుకుంటున్నారు కనుక మనం అసలైన ఆరాధన అంటే ఏంటి, దేవుడు కోరుకుంటున్న ఆరాధన ఏంటి, దేవుని ఎలా ఆరాధించాలో దేవుడు మనకు వివరిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ మన క్రియల ద్వారానే దేవుణ్ణి ఆరాధించాలి. క్రియల ద్వారానే ప్రతివాడు తీర్పు పొందుతాడని చూసుకున్నాం కదా ప్రకటన గ్రంథం.
మనము కూడా పరిశుద్ధులము అని తీర్పు పొందాలి అంటే, నిర్దోషులము అని తీర్పు పొందాలంటే, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉన్నాడు అని తీర్పు పొందాలి అంటే మనకున్న ఆధారం ఏంటంటే మన క్రియలే. కనుక క్రియల ద్వారా దేవుణ్ణి మనము ఆరాధించాలి. అవి ఎలాంటి క్రియలు? సత్క్రియలు, సత్యము క్రియలు, సత్క్రియలు. సత్ అనగా సత్యం, అనగా వాక్య ప్రకారమైన క్రియలు దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి క్రియల ద్వారా దేవుణ్ణి స్తుతించమంటున్నాడు. మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఆరాధించమంటున్నాడు. మన నడవడిక ద్వారా దేవుణ్ణి మహిమపరచమంటున్నాడు. అదేవిధంగా ప్రచురించాలి నా గుణాతిశయాలను అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ఇంతవరకు కూడా చూసుకున్నాం కదా దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నదంతా కూడా కొద్దిగా మాత్రమే వివరణలో. ఇంకా ఇది కొద్దిగా అర్థమైతే మనకి ఇంకా ముందు ముందు మనం ఎలా ఆరాధించాలి అన్నది అర్థమవుతుంది. కనుక ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ ఎక్కడ ఆరాధించాలి అన్నదాన్ని చూసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, మరొకసారి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చెబుతాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్తుకు చేస్తాను. ఎక్కడ ఆరాధించాలి అన్నదాన్ని కూడా ఒకసారి చూసుకుందాం. ఎందుకు ఈ ప్రశ్నను వేసుకోవాలి అంటే, చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, పెద్ద పెద్ద మందిరాలలో ఎక్కువ జనాలు కూడుకునే చోట, లేదంటే ఎక్కువ ఎవరైతే ఆదివారం పూట ఎక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తున్నారని అనుకుంటున్నారో ఆ చర్చికి వెళితే లేదా ఆ మందిరానికి వెళితే అప్పుడు అక్కడ ఆరాధన జరుగుతుంది కాబట్టి అంతమంది వెళ్తున్నారు అని బాహ్యంగా అక్కడ కనిపిస్తున్న సిచ్యుయేషన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది పెద్ద మందిరం అంటే ఇక్కడ గొప్పగా ఆరాధన జరుగుతోంది అని ఆలోచిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఇంత వివరణ విన్న తర్వాత దేవుణ్ణి ఎక్కడ ఆరాధన చేయాలో ఇప్పటికే మీకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం మందిరంలో మాత్రమే, అనగా అప్పుడు వాళ్ళకి అక్కడ మందిరం అన్నది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆరాధించేవారు. అక్కడ మాత్రమే ఆరాధించేవారా? ఆయన బ్రతుకులో ఆరాధన జరగలేదంటే జరిగింది కనుక ఆయన ఏమన్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చు. బాగానే ఉంది. ఇప్పుడు కూడా మనము కేవలం మందిరంలో ఆరాధిస్తే సరిపోతుందా? ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఎక్కడ ఆరాధించాలి అంటే ఫలానా చోటుకి వెళ్ళి ఆరాధించాలి అనుకుంటున్నారు. లేదంటే ఇంకా కొంతమంది ఏమని ఆలోచిస్తున్నారు, యెరూషలేము అన్నది పవిత్ర స్థలము, పవిత్ర భూమి కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలి అని కొంతమంది అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళడం తప్పు కాదు, అక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకోవడం తప్పు కాదు, అక్కడ ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధిని చూడడం కానీ, అక్కడ ఉన్నటువంటి మందిరంలో కొన్ని భాగాలుగా ఉన్నటువంటి ఆ గోడలు కానీ, ఆ పరిస్థితులు కానీ, ఆ భౌగోళిక ఆధారాలు చూడడం ఎంత మాత్రం తప్పు కాదు. అక్కడికి పోయి దేవుని ఆరాధించడం కూడా తప్పు కాదు. కానీ అక్కడికి వెళితే ఆరాధన జరుగుతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే మన జీవితాలలో సత్క్రియలు చేయడం ద్వారా దేవుడు మహిమను పొందాలనుకుంటున్నాడు. అదే ఇందాక చూసుకుందాం. మన బ్రతుకులో మన క్రియల ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే కదా చేసింది. కాబట్టి సత్క్రియలు ముందుగా సిద్ధపరిచాడు దేవుడు. ఆ సత్క్రియలు అనగానే మనం పరిశుద్ధులుగా బ్రతికే క్రియలు చేయాలి, నిర్దోషులుగా నిరూపించుకునే క్రియలు చేయాలి. దాన్ని కొన్ని ఎగ్జాంపుల్గా చూసుకున్నాం. కొన్ని దిక్కులేని పిల్లలను, విధవరాలను ఆదరించాలి, పరామర్శించాలి. మనం ఈ లోక మాలిన్యాన్ని అంటకుండా మనం మసలుకోవాలి, బ్రతకాలి, ఆయన గుణాతిశయాలను ప్రచురణ చేయాలి అని కొన్ని ఉదాహరణగా చూసుకున్నాం. మరి ఎక్కడ ఆరాధించాలి అనగానే మనకి ఇంతకుముందు చూసుకున్నట్టుగా ముందు భాగాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్తాడు, అమ్మా ఒక కాలం వస్తోంది, యెరూషలేములోనైనాను ఆ పర్వతాల మీదైనాను తండ్రిని ఆరాధింపరు అంటూ. అంటే స్థలం అన్నది ఇప్పుడు చెప్పబడలేదు. యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఎక్కడ ఆరాధించమంటున్నాడు దేవుడు? ఎక్కడ ఆరాధించమని చెప్పినట్టుగా లేదు. మరి ఏమని చెప్తున్నాడు? యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఎక్కడ ఆరాధించాలి అని చెప్పకుండా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎక్కడ? ఒకవేళ యెరూషలేములో ఆరాధన అక్కడ మాత్రమే జరగాలి అనే ఒకవేళ దేవుని ఆలోచన అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఆదివారం వెళ్ళిపోవాలి యెరూషలేముకి, అక్కడ ఆరాధించాలి. అది సాధ్యమయ్యే పనేనా? అలా ఆరాధించాలి యెరూషలేములో అన్నది దేవుని ఆలోచన అయితే ఎవరు రక్షణ పొందుతారు? ఎవరు మారు మనసు పొందుతారు? ఎవరు దేవుని తెలుసుకుంటారు? ఇంకెవరు ఆరాధిస్తారు చెప్పండి? ఇది కాదు దేవుని ఆలోచన. ఈ ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ రక్షింపబడాలి, మారు మనసు పొందాలన్నది దేవుని కోరిక. దేవుని కోరిక అన్న భాగంలో మాట్లాడుకున్నాం మనం. అంటే
మనుషులందరూ మారాలి. అలా మారుతున్న మనుషులు తమ సత్ప్రవర్తన ద్వారా, సత్క్రియల ద్వారా, తమ బ్రతుకులో ఆత్మ నడిపింపుతో నడుచుకుంటూ సత్క్రియలు చేస్తూ నన్ను మహిమపరచాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే. అది ఆ చర్చికి వెళ్తేనే ఆరాధన జరుగుతుందని కూడా పొరపాటు. ఎక్కువ మంది ఉన్నారు కనుక అక్కడ ఆరాధన సరైన ఆరాధన ఉంటుందని కూడా పొరపాటు. అసలు ఆరాధన అంటేనే మన అర్థాన్ని చూసుకుంటూ వస్తున్నాం. ఒక సృష్టి ఎలా ఆరాధిస్తుంది, జీవరాశులు ఎలా ఆరాధిస్తున్నాయి, దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నాయి, ఇవన్నీ చూసుకున్నాం వివరంగా. అవి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆరాధిస్తున్నాయి. క్రమం తప్పకుండా దేవుని మాట వింటూ నెరవేరుస్తూ ఆరాధిస్తున్నాయి. దేవదూతలు అలానే ఆరాధిస్తున్నాయి. మరి మన పరిస్థితిని ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా ఆరాధించాడో మనం కూడా అలా ఆరాధించాలి. ఆరాధన అనగానే క్రియలు చేయాలి. క్రియలు చేసి సృష్టి ఆరాధిస్తుంది. క్రియలు చేసి దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారంతటి వారి క్రియలు చేసి దేవుని మహింపరిచాడు. మనం కూడా క్రియలు చేసి దేవుని ఆరాధించాలి. ఎక్కడ? మందిరంలో మాత్రమేనా? మన బ్రతుకులో కూడానా? మన బ్రతుకులో కూడా చేయాలి. అందుకే ఎక్కడ చేయాలి ఆరాధన అంటే చాలామంది పొరపడుతున్నట్టుగా మందిరము అనుకుంటున్న సంఘంలో కాదు. వాస్తవానికి ఇంకా లోతుల్లోకి వెళితే మందిరం అనగానే దాన్ని మందిరం అనరు, సంఘము అంటారు. సంఘంగా కూడుకోవడం అంటారు. మనం ఏదైతే ఆదివారం పూట వెళ్ళి కూడుకుంటామో దాన్ని సంఘము అనాలి. మందిరం అనగానే మన దేహమే ఒక మందిరంగా దేవుడు చెప్తున్నాడు. 2 మాటలు చూసుకొని మరొకసారి ముగించుకుందాం ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఇంతకు మందిరం అన్నదానికి ఏమైనా మాట బైబిల్లో రాయించాడా అని ఒకసారి ఆలోచించుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం ఒకసారి చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఆరాధన ఎక్కడ జరగాలని మీరు అనుకుంటున్నారు? మందిరంలో జరగాలనుకుంటున్నారు. మంచిది. అయితే ఆ మందిరము ఆదివారం వెళ్తున్నామే, అది కాదు. ఎవరు మందిరము? మన శరీరమే దేవునికి ఆలయము. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరే దేవునికి ఆలయమై ఉన్నారని మర్చిపోయారని ఆనాడు కొరింథీయులకు ప్రశ్నిస్తున్నాడు పౌలు గారు. అదే ప్రశ్న ఈరోజు మనం వేసుకుందాం. అంటే మందిరం ద్వారా ఆరాధన జరగాలని వారు అనుకుని బాహాటంగా కనిపిస్తున్నటువంటి ఆ మందిరము, అందుకే ఆ సంఘం మందిరం అనుకుంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మీ మందిరమే ఆరాధించవలసిన స్థలం అని మీరు అనుకుంటున్నారు కదా, అది ఎవరో కాదు, మీరే. అలా మన దేహం ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. మన దేహం ద్వారా ఆత్మతో, సత్యముతో, యథార్థంగా బ్రతుకుతూ, పరిశుద్ధమైన క్రియలు చేస్తూ, సత్క్రియలు చేస్తూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆ ఆలయం మనమే, ఆ మందిరం మనమే. మరి వీళ్ళేంటి మందిరం అంటే అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళేంటి మందిరం అంటే అది చెబుతున్నారు? అంటే అసలైన నిర్వచనం వరకు వెళ్ళిపోతే మందిరం అనగానే, ఆలయం అనగానే దేవుడు అంటున్నాడు, మీరే ఆలయము, మీరే మందిరము. మరి ఆదివారం వెళ్ళేది ఏంటి అంటే సంఘంగా కూడుకోవడానికి, సహవాసంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి చోటు అది. అక్కడికి వెళ్తాం, అక్కడ కూడా ఆరాధిస్తాం దేవుని. అయితే మనం ఈరోజు ఎక్కడ ఆరాధించాలి అన్నప్పుడు ప్రశ్నించుకుంటే మొట్టమొదటిగా మనం ఆలోచించుకోవాల్సింది ఏమంటే, మనం అనుకుంటున్న ఆ మందిరం అనబడుతున్న ఆ చోటులో అనగా సంఘంలో మాత్రమే కాదు, మన బ్రతుకులో మన క్రియల ద్వారా జరగాలి ఆరాధన. అది బయట ఉన్నా, డ్యూటీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఏం జరగాలి? దేవుణ్ణి ఆరాధన జరగాలి, దేవునికి ఆరాధన జరగాలి. అది ఎక్కడున్నా చెయ్యాలి. కనుక ప్రియమైన వాళ్ళరా, గుర్తించండి. యెరూషలేములో ఇప్పుడు ఆరాధన చేస్తామంటే మంచిదే, చేయొచ్చు, తప్పేం లేదు. కానీ అక్కడ మాత్రమే ఆరాధన జరుగుతుంది అసలైన ఆరాధన అనుకుంటే అది భ్రమ, పొరపాటు. ఎందుకంటే ఎక్కడైనా ఆరాధించవచ్చు దేవుని. అందుకనే చూడండి, యథార్థముగా ఆరాధించాలి అని చెప్పిన దేవుడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పిన దేవుడు స్థలం రాయించాడా? అంతకు ముందైతే ఆ సమరయ స్త్రీ ప్రశ్నిస్తోంది, అయ్యా అడుగుతోంది, మీరు మన పితరులు ఒకనాడు పర్వతాల్లో ఆరాధించారు, తర్వాత మీరేమో యెరూషలేములో ఆరాధించమంటున్నారు అంటే, అవునమ్మా, ఆ 2 చోట్ల ఆరాధించిన మాట వాస్తవమే. అయితే ఒక కాలం వస్తుంది,
ఆ పర్వతాల మీద ఆరాధించరు, ఈ యెరూషలేమును ఆరాధించారు, అదిగో రాబోతుంది ఒక ప్రాంతము అక్కడ ఆరాధిస్తారని చెప్పాడు యేసుక్రీస్తుల వారు? చెప్పలేదే. కేవలము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నాడే కానీ ఎక్కడ ఆరాధించమన్నాడో చెప్పలేదు. ఎందుకంటే అంతట నుంచి ఆయనకు ఆరాధనలు జరగాలి, అన్ని ప్రాంతాల నుంచి ఆయనకు మహిమను మనం తీసుకురావాలి, అన్ని భూభాగాల నుంచి అన్ని దేశాల నుంచి ఆయనకు ఘనత రావాలి. కనుక ఒక ప్రాంతమంతూ దానికి లిమిట్ లేదు, ఒక బార్డర్ అంటూ ఆయనకి ఆరాధనకి లిమిట్ లేదు. ప్రతి ఒక్కరి ద్వారా ఆయన ఆశిస్తున్నది ఏంటంటే నాకు మహిమ తీసుకురావాలి, కీర్తిని తీసుకురావాలి, అలా ఆరాధించాలి మీరని కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళు, అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మరొకసారి ముగించే ముందు జ్ఞాపకం చేస్తున్నాను, ఒకసారి ఆలోచించుకోండి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని ఒకసారి మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువుని వారిని ఆదర్శంగా తీసుకున్న మనం ఆయన బ్రతుకును ఆలోచిస్తే ఆయన క్రియలు సంపూర్ణంగా చేసి దేవుణ్ణి ఆరాధించినట్టుగా చూసాం. మనల్ని కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీకు సత్క్రియలు ఉన్నాయి, ముందుగానే సిద్ధపరిచాను, మీకు కూడా ఆ సత్క్రియలు చేసి నన్ను మీరు ఆరాధించాలి. అనగా క్రియల ద్వారా దేవుడు ఆరాధింపబడతాడు. ఒకనాడు దావీదు గారు కానీ, ఒకనాడు అబ్రహాము గారు కానీ ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు చెప్పండి? అబ్రహాము గారు తన క్రియల ద్వారా దేవుడు నీతిమంతులను తీర్చబడ్డాడు. ఆయన కేవలం పిలిచాడు, అబ్రహామా నేను నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళు, నేను చూపించే దేశానికంటే క్రియల ద్వారా చూపించాడు. ఆయన విశ్వసించాడు, క్రియ జరిగించాడు. మరి దేవుణ్ణి ఆరాధించాలంటే నోటితోనే సరిపోదు, క్రియలు చేయాలి. మదర్ తెరీసా గారు కూడా చక్కని మాట మాట్లాడారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. కనుక ఆలోచిద్దాం ప్రేమైన వాళ్ళరా, దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అంటే క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా, మన పరిశుద్ధమైన బ్రతుకు ద్వారా, క్రియల ద్వారా దేవుణ్ణి సత్క్రియలు చేస్తూ మనం ఆరాధించాలన్నది జ్ఞాపకం ఉంచుకోండి. అలా చేస్తే దేవుడు ఆరాధింపబడతాడు, అలా చేస్తే దేవుడు కీర్తించబడతాడు, మహిమపరచబడతాడు. మరి ఎక్కడ ఆరాధించాలి అని ప్రశ్నించుకున్నాం. మరి మన బ్రతుకులో ఎక్కడున్నా దేవుణ్ణి ఆరాధించాలి, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుణ్ణి ఆరాధించాలి. మన ఉద్యోగ సమయంలో కావచ్చు, మనం అంటే మన ప్రవర్తన తెలిసిపోతుంది అక్కడ. మన ప్రవర్తనే దేవునికి మహిమను తీసుకొస్తుందన్న సంగతిని మనం మర్చిపోకూడదు ప్రియమైన వాళ్ళరా. కనుక అలా సత్క్రియలు చేస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ మన యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి, ఎక్కడ నుండైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడని కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి దివ్యమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాం. అవును తండ్రి, మీ పిల్లలమైన మాకునైనా మీరు సత్క్రియలు చేయాలని, క్రియల ద్వారా మీరు మహిమపరచబడాలని, క్రియల ద్వారా మీరు ఆరాధించబడాలని సెలవిచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా క్రియల ద్వారానే మిమ్మల్ని స్తుతించాడు, క్రియల ద్వారానే మిమ్మల్ని మహింపరిచాడు నాయన. మాకు కూడా తండ్రి మరి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయమన్నారు, పరిశుద్ధంగా బ్రతకమన్నారు. అనగా ఆ పరిశుద్ధతను నిరూపించుకోవడానికే క్రియలు చేయాలి గనక, పరిశుద్ధమైన క్రియల ద్వారా మేము పరిశుద్ధులుగా తీర్చబడతాము గనక నాయన, క్రియల ద్వారా మీరు మహిమను కోరుకుంటున్నారు, క్రియల ద్వారా మిమ్మల్ని ఘనత ప్రభావాలు చెల్లించేవారుగా మమ్మల్ని బ్రతకమంటున్నారు తండ్రి. అట్టి కృపను ధన్యతను మాకు అనుగ్రహించి మీకు స్తుతించి మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మేమందరం ఉండినట్టు సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎక్కడి నుంచైనా మీరు ఆరాధన కోరుకుంటున్నారు, ఫలానా ప్రాంతం నుంచి మాత్రమే నాకు ఆరాధన కావాలి అని కోరుకునే దేవుడు కాదు నాయన. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడి నుంచైనా మీరు ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు కనుక ఎక్కడ నుంచైనా మీరు ఆరాధనను స్వీకరించేవాడిగా ఉన్నారు తండ్రి. అందును బట్టి అట్టి దేవుడు మాకు కలిగి ఉన్న దానిని బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు మరొకసారి తెలియజేసుకుంటూ, మా క్రియల ద్వారా, మా ప్రవర్తన ద్వారా సమస్త విషయంలో మీకు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చి, అనగా మిమ్మల్ని ఆరాధించే వారిగా మమ్మల్ని ఉంచుతారని కోరుకుంటూ, అట్టి కృపను మాపై ఉంచమని మరొకసారి వేడుకుంటూ, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తుల వారి ద్వారా ప్రార్థించడానికి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మరి ఇంతవరకు కూడా మీరు వాక్యాన్ని విన్నారు.
అందులో ఉన్న భావాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఎవరికైనా సందేహాలు ఉంటే మరి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉన్నాయి కనుక. మరి వచ్చే వారం మరిన్ని విషయాలతో అనగా మరొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.